నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు ప్రధానంగా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారాలు జోరు అందుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది, ప్రచారంలో ముమ్మరం చేస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈసారి గెలుపు తనదే అంటూ కూడా ముందుకెళ్తున్నారు. ఇవి జరుగుతున్నటువంటి క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కన్నీటి రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. ఒక్కసారిగా ఇంకొక టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడంతో ఒక సభలో ఆమెపై మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు మహిళా లోకం హట్టయ్యేలాగున్నాయంటున్నారు. అవి దుమారం రేపుతున్నాయి కూడా. ఆడబిడ్డ కన్నీటిని కూడా వాడుకుంటున్నారంటూ తుమ్మల విమర్శిస్తే సునీత ఏడుపు విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. ఇలా ఇద్దరు మంత్రులు చేసినటువంటి విమర్శల పైన బీఆర్ఎస్ పార్టీ భగ్గమంటోంది. ఇది ప్రజలకు కూడా వెళ్తోంది. మహిళా లోకం కూడా దీనిపైన స్పందిస్తోంది. మహిళల్ని కించపరిచేలా మంత్రుల మాటలున్నాయంటూ బీఆర్ఎస్ నేతలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా విరుచుకుపడుతోంది. ఇప్పటికే మహిళలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వట్లేదు, మహిళల్ని చిన్నచూపు చూస్తున్నారు అన్నటువంటి వాదన తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో కనీసం ఏది మాట్లాడాలి, ఏది రాజకీయం చేయాలో, ఏది చేయకూడదో కూడా తెలియదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళా మంత్రులు అట్లాగే మాట్లాడతారు, మహిళలను ఉద్దేశించి మంత్రులు అట్లాగే మాట్లాడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో. మంత్రుల వ్యాఖ్యలతోటి ఉప ఎన్నికలో కాంగ్రెస్కి బూమరంగ్ అవుతుందనేటువంటి చర్చ నడుస్తోంది. కాలువ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పవన్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులుతో పాటు గంగాపురం వెంకరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కార్తిక్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. ముందుగా గంగాపురం వెంకరెడ్డి గారు నమస్తే. చెప్పండి. నమస్తే వెంకరెడ్డి గారు. ప్రచారాలు చేసుకోవచ్చు కానీ మరి ఇట్లా వ్యక్తిత్వ హననం చేసుకుంటూ మహిళలను ఉద్దేశించి ఒక బాధాతప్త హృదయంతో ఆమె అసలు రాజకీయాలే తెలియనటువంటి వ్యక్తి, ఇంతకాలం ప్రజలకు పరిచయం లేనటువంటి వ్యక్తి సభాముఖంగా తను కోల్పోయినటువంటి ఆవేదనను కన్నీళ్ల రూపంలో తీసుకురావడం, దానిపైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు కామెంట్స్ చేయడం ఎట్లా చూస్తున్నారు వెంకరెడ్డి గారు? ఇప్పుడు శ్రీకాంత్ గారు లైవ్ లో ఉన్న మిత్రులందరికీ కూడా, ముఖ్యంగా మహిళలందరికీ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా ఈ దేశంలో ఒక సాంప్రదాయం, హిందూ సాంప్రదాయంలో మహిళలకు ఇచ్చినటువంటి స్థానం అనేటువంటి చాలా గొప్పది. ఇంట్లో కానీ బయట కానీ లక్ష్మి, ఆ అమ్మాయి పుడితే లక్ష్మి అనేటువంటి పేరు ఉంది, అబ్బాయి పుడితే ఎక్కడ లేదట్లా. కాబట్టి మహిళలు వాళ్ళకు ఉండేటువంటి గౌరవ ప్రతిష్టలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి సెంటిమెంట్లు కానివ్వండి, ఈ దేశంలో చాలా గొప్పవి ఇవి. రకరకాలుగా ఎవరు ఎన్ని రకాలుగా భావించినప్పటికీ కూడా ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాలు వేరు, మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం వేరు అనేటువంటిది ఉంది. ఇప్పుడు వాస్తవానికి మనం గమనిస్తే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఎన్నికలు జరుగుతున్నాయి. సరే, మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారు పోటీ చేస్తున్నటువంటి సందర్భం, అది ఆ పార్టీ విషయం, సొంత విషయం, మనకు అనవసరం. ఎవరు నిలబెట్టాలా ఎవరు నిలబెట్టకూడదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. సరే, ఆమె వాస్తవానికి కుటుంబానికి మాత్రమే పరిమితమై తన జీవితాన్ని గడిపినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. కాబట్టి ఇవాళ భర్త చనిపోయినటువంటి సందర్భం లోపల ఆమెకు ఆ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం వల్ల ఆమె ఎన్నికల్లోకి, రోడ్లోకి, మీటింగులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది తప్ప ఆమె నిజంగా నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పార్టీలో ఉన్నట్టుగా నేనైతే భావించడం లేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. కాబట్టి అటువంటి పరిస్థితి లోపల అక్కడ ఉండేటువంటి జనము, ఆ అభిమానము, వాళ్ళ కేరింతలు, వాళ్ళ చప్పట్లు ఇవన్నీ చూసినప్పుడు బహుశా మహిళ అతి తొందరగా భావోద్వేగానికి గురి అవుతుంది. దాంట్లో లేదు, సందేహం లేదు. ఇప్పుడు మనం పురుషుల్లాగా కాకుండా ఆ భావోద్వేగం అనేటువంటిది స్పష్టంగా కొంతమంది మనం చూసినటువంటి చరిత్రలో గంగాపురం వెంకరెడ్డి గారు ఈ దిక్కువాల రాజకీయాలని కాసేపు పక్కన పెడితే మహిళలు ఇంటికే పరిమితమైనటువంటి మహిళలు భర్తలు కోల్పోయిన తర్వాత, లేదంటే కన్నబిడ్డలు కోల్పోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి చరిత్ర మనం చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ విజయమ్మ కనీసం అప్పటి వరకు రాజకీయాలంటే ఏంటో తెలియదు, ఇల్లు కుటుంబం అని చూసినటువంటి విజయమ్మ రాజకీయాల్లోకి వచ్చి ఆమె అప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం రానటువంటి వ్యక్తి. ఆ తర్వాత శ్రీకాంతాచారి తల్లి విషయంలో కూడా ఇట్లాంటి ఒక అమాయకత్వమే కూడుకున్నటువంటి రాజకీయం మనం చూసాం. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కూడా అఫ్ కోర్స్ పార్టీ ఎంకరేజ్ చేయొచ్చు, ప్రజలు ఎంకరేజ్ చేయొచ్చు, ఆశీర్వదించకపోవడం సెకండరీ విషయం. బట్ ఇట్లాంటి మహిళలు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఒక బాధను గుండెల్లో పెట్టుకొని రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయకపోవడం అటుంచితే కించపరిచేలా మాట్లాడడం, ఇదేమి ఇస్తున్నాం? భారతదేశంలో అంతరిక్షంలోకి పోయేటువంటి మహిళలు ఉన్నారు కానీ కనీసం ఎన్నికల్లో నిలబడేటువంటి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఒక మగ అహంకారం అనుకోవచ్చు ఇది.
ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకునే భారతీయ జనతా పార్టీ అనేటువంటి పద్ధతిలో నేను మాట్లాడడం లేదు. మహిళలు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ. జరిగినటువంటి అవమానాలు కోణంలోనే మాట్లాడుతున్నాను. ఎవరైనా ఉండని, ఏ పార్టీ ఉండని, కాంగ్రెస్ మహిళలకు జరిగిన నా అభిప్రాయం అట్లాగే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా అనేటువంటిది చర్చ అనేటువంటి దాని మీద ఉంది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. అంత మాత్రం చేత ఆమెకు నేనేమనుకుంటున్నా అంటే ఆ ప్రజలను, ఆ ప్రజల అభిమానాన్ని, అరికపూడి గాంధీ గారి మీద ఉండేటువంటి అభిమానం ఉంటది కదండి ప్రతి రాజకీయ నాయకుడు మీద ప్రజలకు ఉండేటువంటి ఆ భావోద్వేగాలు, సెంటిమెంట్లు చూసిన తర్వాత తప్పకుండా ఇప్పుడు మనం చూస్తామండి. మన బంధువులు చనిపోతారు, శ్రీకాంత్ గారు చనిపోతే మనం వెళితే మనం ఏం చేస్తాం, ఏం బ్రతికించలేము, ఏం చేయలేము, అంతకంటే ఏం చేయలేము. కాకపోతే చూడగానే వాళ్ళు ఒక్కసారి ఏడుస్తారు, మనకి ఏడుపు వస్తుంది, వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఇది ఓదార్పు, ఇది సహజం ఇది. కాబట్టి ఆ రకంగా జరిగినటువంటి సంఘటనలో ఆమె అది ఆమె సొంత విషయము, అది దానికి సంబంధించి దాని మీద మంత్రులుగా ఉన్న వాళ్ళు అది వెరీ వెరీ వ్యక్తిగతం. అది ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి కూడా సంబంధం లేని విషయం. ఆమె వ్యక్తిగతం, దాని గౌరవం. అంతే కదా, అంతే కదా, అంతే. నేనేమంటున్నా అంటే ఆమె బయట ఈ రాజకీయాలు మనకు తెలిసినంత వరకు ఉన్నట్టుగా అనుభవం ఉన్నట్టుగా లేదు కాబట్టి ఆ జనంలో వచ్చినటువంటి స్పందన వచ్చినప్పుడు, కనపడ్డప్పుడు, భావించినప్పుడు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరగడం అనేది సహజం. అది అది ఇప్పుడు మనకు ఇబ్బంది వచ్చిన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, సంతోషం వచ్చిన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. శ్రీకాంత్ గారు దీంట్లో సందేహం లేదు. కాబట్టి ఆ కోణంలో జరిగినప్పుడు బాధ్యత గల మంత్రులు మాట్లాడేటప్పుడు ఒక మహిళ గురించి మీరు పార్టీని తిట్టండి, పార్టీకి సంబంధించి లేకపోతే గోపీనాథ్ గారి కాన్స్టిట్యున్సీకి ఏం చేయలేదని విమర్శించవచ్చు, అభివృద్ధి చేయలేదనొచ్చు, 3 టర్ములు అని అది ఒక భాగం. కాబట్టి ఇంకా రెండవది ఏంటంటే ఇక్కడ ఈ భర్తలు కానీ భార్యలు కానీ చనిపోయినప్పుడు మామూలుగా కుటుంబ సభ్యులతో పోటీ చేయించేటువంటి సందర్భాలు ఒక 2-3 సందర్భాలు ఉంటాయి శ్రీకాంత్ గారు. ఒకటి ప్రమాదవశత్తు వాళ్ళు అనుకోకుండా చనిపోవడం అనేటువంటిది ఉన్నట్టయితే, లేకపోతే హత్యలకు, రాజకీయ హత్యలకు కానీ ఇతరత్ర హత్య, ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చూసినాం, రాజీవ్ గాంధీ గారు చూసినాం, వాళ్ళది కూడా దారుణమైనటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి దాంట్లో సందేహం లేదు. ప్రజలు ఒక్కసారి భావోద్వేగానికి గురి అవుతారు. ఓ నాయకుడు ఏదైనా ఉండనే కాక చాలా సందర్భాల మనం చూసినటువంటిది ఏంటంటే కొంత పదవిలో ఉన్నప్పుడు ఒక 30-35% అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రజలకు ఆ నాయకుడి పట్ల, కానీ చనిపోయినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు మాత్రము హత్యకు గురి అయినారు, లేకపోతే అవి మామూలుగా మనకు టెర్రరిస్టుల హత్యకు గురి అయినారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అయినటువంటిది అంతే కదా, ఇందిరాగాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మనం చూసినటువంటి పరిస్థితుల అప్పుడు మరింత అభిమానము, ప్రేమ, సెంటిమెంటు, ఒక భావోద్వేగము ఎక్కడ ఒక జ్వాలలాగా మరి అలల్లాగా వచ్చేటువంటి పరిస్థితి నాయకుల మీద సహజంగా ఉంటది. సరే, మామూలుగా చనిపోవడం అనేటువంటిది ఒక భాగం. ఏది ఏమైనప్పుడు కూడా శ్రీకాంత్ గారు మహిళల విషయానికి వచ్చేటప్పటికి మనం మాట్లాడేటువంటి పదజాలం కానీ, వాడుతున్నటువంటి పద్ధతి కానీ, ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మంత్రులు అయినటువంటి వాళ్ళు 3-4 టర్ములు మంత్రులు వాళ్ళు నిజానికి మహిళా మంత్రులుగా ఉండి ఇంకో మహిళా హీరోయిన్ల గురించి వ్యాఖ్యలు చేయడం, మంత్రులుగా ఉండి ఇంకో మహిళా ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కామెంట్లు చేయడం. సరే, ఇప్పుడు ఆమె వాస్తవానికి పోటీ చేయాలనే ఉత్సాహం ఉన్నదని నేను అనుకుంటున్నాను. నాకు ఆ పార్టీతో సంబంధం లేదు కానీ అనుకుంటున్నా. అయినా కూడా ఆ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒప్పించి చేసి ఏదైతే ఆయన ప్రజాసేవ ఉందో మనకు ఆ సేవను కొనసాగించేటువంటి పద్ధతులపై మీరు కొంతకాలం పనిచేయండి అంటే బహుశా వచ్చి ఉంటది. ఆ మొహం చూస్తే అట్లే కనపడుతుంటది. ఒంటింటికి మాత్రమే పరిమితమయ్యేటువంటి పద్ధతిలో ఆమె బాడీ లాంగ్వేజ్ మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి అది విజయమ్మ లాంటి వ్యక్తులను అందుకే ఉదాహరణ తీసుకున్నారు. శంకరమ్మ గాని, విజయమ్మ లాంటి వ్యక్తులు అందుకే ఎవరైనా కానీ మహిళలు మీకుంటారు, మాకుంటారు, అందరికి ఉంటారు. అత్యున్నతమైనటువంటి గౌరవం మహిళలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత పురుష సమాజం మీద ఉంది. బాధ్యత గల మంత్రులు, అందులో తుమ్మల నాగేశ్వర గారు, ఆమె ఒకటే సామాజిక వర్గం. సాధారణంగా ఈ సామాజిక వర్గాలలో మీకు ఈ దాంట్లో కొద్దిగా అభిమానము,